మనం ఈ రాష్ట్ర కార్యకలాపాలను ఎప్పుడైతే సద్వినియోగపరిచే కార్యక్రమానికి ముందడుగు వేసే దగ్గర ఈ ఫంక్షనింగ్స్ డీవియేషన్స్ని ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతున్నాయో అది ఖచ్చితంగా సీఎం గారికే వస్తుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కనుక లా అండ్ ఆర్డర్ నా దగ్గర లేదు కాబట్టి అనేది ఎక్స్క్యూజెస్ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ వాళ్ళు ఇద్దరు కలిపి పనిచేయాలి. ఇప్పుడు ప్రతి మంగళవారం ఇవాళ చూసుకుంటే నా అగ్రిగేట్న 15,212 కోట్లు పర్ మంత్ ఈ రోజు దాకా చేసిన అప్పులు. దానికి ఫైల్స్ మూవ్ అవ్వకపోవడానికి ఆర్థిక స్థితి లేదని చెప్పడానికి కూడా లేదు కదా. ఉదాహరణకి అమరావతి సోఫార్ ద బిగ్గెస్ట్ యాక్టివిటీ షుడ్ టేక్ ప్లేస్ అక్కడ. ఎందుకు 15,000 కోట్లు హడ్కో త్రూగాను, అండ్ అక్కడ ఈ సిఆర్డిఏ వరల్డ్ బ్యాంక్ త్రూగా 15,000 కోట్లు, 11,000 కోట్లు హడ్కో త్రూగాను దగ్గర మీకు సిఆర్డిఏ దగ్గర నుంచి 5,000-6,000 కోట్ల దగ్గర అన్ని క్రోడీకరిస్తున్నారు దగ్గర. సో ఈ కన్సాలిడేటెడ్ అమౌంట్స్ వచ్చిన తర్వాత కూడా ఫంక్షనింగ్స్ డీవియేషన్స్ ఉన్నాయి. ఏ ఫైల్ ఎందుకు మూవ్ అవట్లే? ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తుంటారు. ఇవాళ వాళ్ళకి గణనీయంగా ర్యాంకుల విషయంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇవ్వడం మాత్రం నేనైతే, ఎందుకంటే మీరే గమనించండి, ఆయన కలిగి తిరిగిన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయండి. చెప్పులు లేకుండా కూడా వెనకబడిన ప్రాంతాలకి గిరిజన మన్యం ప్రాంతాల్లో తిరిగి వచ్చారు ఆయన. సో దీనివల్ల ఏంటి, రోడ్డు ప్రణాళికలు కూడా వేసుకుని పర్యాటక సంఘం రోడ్లు భవనాల శాఖతో అనుసంధానించడానికి కూడా ఆయన ఎప్పుడైతే తాపత్రయపడుతున్నాడో వీటిలన్నిటి మీద వాళ్ళ దగ్గర పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆయనకి 10వ ర్యాంక్ ఇస్తే, సో అంటే నేను ఆయన ర్యాంక్ విషయంలో ఎందుకు ఫైల్స్ మూవ్ అవ్వట్లేదు. ఉదాహరణకి పెద్దిరెడ్డి గారి విషయంలో ద ప్రొయాక్టివ్నెస్ ఇస్ షోన్, సరస్వతి భూములు ప్రొయాక్టివ్నెస్ చూపించాడు ఆయన. అండ్ ఇన్ ద సేమ్ సినారియో సజ్జల రామకృష్ణ గారి కడప భూముల మీద ప్రొయాక్టివ్నెస్ చూపించారు. అంటే టాస్క్ విచ్ ఈస్ గివన్ బై ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ నుంచి ఫంక్షనింగ్ అథారిటీ ఏదైతే ఉందో వాటి మీద అడుగు ముందుకు వేశారు, కానీ చేయవలసిన బాధ్యత అంతా ఏళ్ళ మీదే ఉంటుంది కదా. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేతమని ఇచ్చేది అది ఫారెస్ట్ భూమిలో కాదా, అన్యక్రాంతమైన మీరే కదా మొదటి నుంచి మొత్తుకుంది. దీని అవుట్కమ్ నేను అనేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఇది ఎఫెక్ట్ ఉంటుందా? ఇది ఆలోచించుకోండి ఎలా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఉదాహరణకి సంక్షేమం, అడ్మినిస్ట్రేషన్ అండ్ అభివృద్ధి, ర్యాంక్ హౌస్ అంటున్నాను. నేను అదే చెప్తున్నాను. ఈ మూడిట్లోనూ ఎఫర్ట్స్ ఎవరు అన్నది క్లియర్గా కనబడుతున్నాయి. ఇప్పుడు పర్యాటక రంగానికి సంబంధించిన విషయంలో దుర్గేష్ గారిది ఆ రవికొండ భవన్ మీరు నేను చూడగలిగాము. పవన్ కళ్యాణ్ గారు ఆయనే కదా ఫస్ట్ వెళ్ళి చూపించింది, ఒప్పుకోవాలి కదా పర్యాటక రంగానికి సంబంధించింది. అలాగే ఫ్లైన్ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి గత ప్రభుత్వం నుంచి వేసుకున్న పన్నాలకి కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత కదా దిగిరింది శ్రీశైలంకి. సో పర్యాటక రంగం హ్యాపెనింగ్. నాదెండ్ల మనోహర్ గారు ఆ బియ్యం అక్రమ రవాణాలో చంద్రశేఖర్ గారి గురించి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం కదా. అవును. సో హ్యాపెనింగ్ వాళ్ళకి కూడా ఇచ్చిన ర్యాంకులు ఎంత, ముఖ్యంగా వైద్య శాఖ మంత్రికి 7వ ర్యాంక్ ఎంత ఇచ్చారు. ఏది 10,000 మెడికల్ సీట్లు వద్దన్నందుకు, అయితే 12 మెడికల్ కాలేజీలు ఇంకా శాశ్వతంగా మాకు అక్కర్లేదని ఫంక్షనింగ్ ఆపినందుక. మీరు చూడండి పర్ఫార్మెన్స్ బేసిస్లో. ఓకే. సో దీస్ థింగ్స్ ఖచ్చితంగా ప్రజలకు హిట్ అవుతాయి. పవన్ అభిమానుల పరిస్థితి వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు సార్. ఆయన మంచి చేసినా చెడ్డ చేసినా ఆయన ఏం చెప్తే దానికి వెనకాలనే ఉంటారు. ఇప్పుడు కిరణ్ గారి గురించి ఏంటి సార్ మీ వాడికి 10వ ర్యాంక్ ఇచ్చారని గంట అడగండి, ఆయన అట్టే మాట్లాడతాడు. మా నాయకుడు మాట మా మాట అంటాడు. నేను కిరణ్ అవునా కదా. ఇదివ్వండి అంత బాబ్జీ గారు ఎన్నాళ్ళు బట్టి అనుభవం ఉండి కూడా నిమ్మల రామాయణ గారిని వెనకేసుకుని వస్తుంది పార్టీ కమిట్మెంట్. మరి రమేష్ని కూడా అడగండి, అదే మాట చెప్తాడు ఆయన. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? ఇంటర్ కూడా పేకరారంటున్నారు సార్. ఒకటి నాయకుడు అన్నవాడు ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకోండి సార్. 2 స్థానాలు ఆయన ఓడిపోయారు. ఆయన కాన్ఫిడెన్స్లో ఏమైనా తగ్గిందా? బయటికి రావడం మానేసి ఇంట్లోంచి రాజకీయాల నుంచి నేను కూర్చున్నాడు. నాయకుడు అన్నవాడు అలాగే ఉంటాడు సార్. 23 స్థానాలకు పరిమితం. మీరేం మాట్లాడారు వస్తుందండి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం మాట్లాడారు అన్నది నా దగ్గర చాలా పరిస్థితులు అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిసారి అది డిబేట్ పెడితే నేను మాట్లాడుతున్నాను. ఒక విషయం చెప్తాను, అది కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడతాను. సరే. ఇప్పుడు అధినాయకుడు అన్నవాడు ఎవడైనా సరే మొక్కవని ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఇప్పుడు 23 స్థానాలకు పరిమితం చంద్రబాబు గారు కాడి లేదు కదా. అవును. పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఆయన వయసు సహకరించిపోయినా లోకేష్తో పాదయాత్ర చేయించారు ఆయన. సబ్సిక్వెంట్గా వాళ్ళ పార్టీ అధికారానికి పవన్ కళ్యాణ్ గారితో అలాని ఒక్కరితో నాతో కాదన్న దగ్గర సమైక్య కృషితో వాళ్ళ బీజేపీతో కూడా ధర్మ పోరాట దీక్షలు చేసిన తర్వాత కూడా రాజకీయ క్షేత్రంలో ఏం చేయాలన్న దాని మీద ఆయన అవుట్కమ్ ఏమైంది, 164 సీట్స్తో సస్టైన్ అయ్యారా లేదా? 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశాన్ని చూసాం, 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీని చూసాం. ఈ రాష్ట్రంలో ఏమైనా అద్భుతాలు ఏమైనా కొత్తగా జరుగుతున్నాయి అంటే 8 నెలల్లోనే ఏంటి ఈయనకి? ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు. 8 నెలల్లో ఆయన ఇందాక కిరణ్ అంటూ లండన్ వెళ్ళి వచ్చాడు అంటున్నారు. లండన్ కన్నా ముందు పరిణామాలు చూడండి. రైతుల సమస్యల మీద ఒక ధర్నా జరిగింది, విద్యుత్ ఛార్జీలు ట్రూప్ ఛార్జీల పెరిగి మీద ఒక ధర్నా రాలేదు కదా బయటికి. ఆయన రాకుండానే ఎంతమంది వచ్చారు చూడండి. మీరు ప్రకాశం జిల్లాలో చూడండి ఒకసారి 2 కిలోమీటర్ల మేర